పార్టీ జాతీయ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కోస్గి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి జీకే రాములు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయడంలో 2021లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు కేసులో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని అధికారులు నివేదికలు ఇస్తున్నా వాటిని పక్కన పెట్టి జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి రిమాండ్కు పంపారని ఆయన ఆరోపించారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జగన్ పాలనకు నిరసనగా మరి ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు గారి పరిపాలనలో మాకు ఉన్నతమైనటువంటి ఐటీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి ఉద్యోగులు రోడ్లపైకి వస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో వచ్చినటువంటి ఆ ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్టులు చేస్తూ దాడులు చేయడం హేయమైన చర్యగా ఈ సందర్భంగా మేము వర్ణిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో రాజకీయ ఓనామాలు నేర్చినటువంటి నేటి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఎన్నో వేల కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడి 16 నెలల పాటు జైలు పాలినటువంటి జగన్ గారు కేవలం 271 కోట్ల రూపాయలు స్కిల్ స్కామ్ జరిగిందని నిరూపించడం బాధాకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ యొక్క స్కిల్ సంస్థకు సంబంధించినటువంటి నాయకులు కూడా, అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అక్రమానికి పాల్పడలేదని చెప్పి చెప్తున్నా కానీ ఈ యొక్క సైకో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పైన కక్షపూరితంగా ఆయనను ఈరోజు జైలు రిమాండ్కు పంపడం దురదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులను తప్పు చేశారా లేదనేది నెక్కి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉందని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు ఉరిసిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం. కేవలం 14 రోజులు రిమాండ్లు పెట్టినంత మాత్రాన ఏదో ఉరిగిపోయింది, ఇక చంద్రబాబు నాయుడు గారు బయటికి రారనే అటువంటి ఆలోచనతో ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉన్నది. అవన్నీ మీరు కలలు కంటున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి పోరాటం చేస్తారు. కలిసి దాదాపుగా 160 సీట్లు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా జనసేన వస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అక్రమ అరెస్టులను భయపడబోమని చెప్పేసి మేమందరం కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును నిరసిస్తూ ఇక్కడ కోస్గి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన ప్రదర్శన చేస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోస్గి తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా పేరున ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. సైకో పాలన చంద్రబాబు అరెస్టును, చంద్రబాబు అరెస్టును, చంద్రబాబు అరెస్టును. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. అక్రమ అరెస్టును వెంటనే చేయాలి, అక్రమ అరెస్టును వెంటనే చేయాలి. చంద్రబాబు అక్రమ అరెస్టును వెంటనే. చంద్రబాబు జగన్ డౌన్ డౌన్, జగన్ డౌన్ డౌన్, జగన్ డౌన్ డౌన్. సైకో అవ్వాలి, సైకో అవ్వాలి, సైకో అవ్వాలి. సైకో పాలన, సైకో పాలన, సైకో పాలన, సైకో పాలన, సైకో పాలన. చంద్రబాబు అరెస్టును, చంద్రబాబు అరెస్టును, చంద్రబాబు అరెస్టును. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పాలన, సైకో పాలన
గత 14 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు రిమాండ్కు పంపడం దురదృష్టకరమైన సంఘటన అని చెప్పేసి ఈ యొక్క కోస్గి పట్టణంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నిరసన తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలుస్తున్నటువంటి ప్రజానీకానికి మరి హైదరాబాద్ నగరంలో కానీ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కానీ ఇతర ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మా కోస్గి పట్టణం ద్వారా వారికి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గం తరఫున.